హలో ఆల్, వెల్కమ్ టు శివ రేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఇంకో రెసిపీతో మీ ముందుకి వచ్చేసాను. ఇది హైదరాబాద్ రెస్టారెంట్స్ స్పెషల్ డిజర్ట్ ఆప్రికాట్ డిలైట్. ఈ రెసిపీని క్విక్గా పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మరి ముందుగా ఒక 100 గ్రామ్స్ డ్రైడ్ ఆప్రికాట్స్ ఒక బౌల్లో నానబెట్టుకోవాలి. మినిమం 8 అవర్స్ నానబెట్టుకోవాలి. సో రేపు చేసుకోవాలనుకుంటే ఈరోజు నైట్ నానబెట్టేసుకోవడం బెటర్. లేదా బాగా హాట్ వాటర్ వేసి మినిమం 3 అవర్స్ నానబెట్టుకోవాలి. ఆప్రికాట్స్ ఫుల్గా సోక్ అయ్యాక వీటిని వాటర్తో సహా ఒక కడాయిలోకి తీసుకుని అందులో 1/2 కప్ షుగర్ని యాడ్ చేసుకుని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఆప్రికాట్స్ మెత్తగా అయ్యేంత వరకు ఉడకపెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఆప్రికాట్స్ని పంచదార పాకంలో ఉడకపెట్టేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని చల్లారి పెట్టుకుని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్రెష్ క్రీమ్ తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి. అందులో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ యాడ్ చేసుకుని బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ కస్టర్డ్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవాలి. మిల్క్లో కొంచెం షుగర్ యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకుని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసి బాయిల్ అవుతున్న మిల్క్లో యాడ్ చేసి లంప్స్ ఫామ్ అవ్వకుండా కలుపుతూనే ఉండాలి. అలా కస్టర్డ్ మిల్క్ థిక్ కన్సిస్టెన్సీకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. యాక్చువల్గా ఆప్రికాట్ డిలైట్కి వెనిలా స్పాంజ్ కేక్ అయితే బాగుంటుంది. బట్ నా దగ్గర వీట్ బ్రెడ్ ఉంది, సో నేను దాన్నే యూస్ చేశాను. బట్ టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. సో మీరు వెనిలా కేక్ అవైలబుల్గా ఉంటే అది యూస్ చేయండి. లేదా బ్రెడ్ని 4 సైడ్స్ ఎక్స్ట్రాస్ తీసేసి అయినా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 2 బ్రెడ్ పీసెస్ తీసుకుని సైడ్స్ కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఫైనల్లీ ఆప్రికాట్ డిలైట్ చేయడానికి కావాల్సిన మెయిన్ ఐటమ్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా మనం ఆప్రికాట్ డిలైట్ లేయరింగ్ చేసుకోవడమే మిగిలింది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని గ్రైండ్ చేసుకున్న ఆప్రికాట్ పేస్ట్ ఇలా చూపించే విధంగా అప్లై చేసుకోవాలి. తర్వాత దాని మీద బ్రెడ్ ఆర్ కేక్ పీసెస్ని గ్యాప్ లేకుండా సేమ్ లెవెల్లో ప్లేస్ చేసుకోవాలి. ఆ తర్వాత దానిపైన షుగర్ పౌడర్ యాడ్ చేసిన ఫ్రెష్ క్రీమ్ అప్లై చేసి బ్రెడ్ ఆర్ కేక్కి పట్టేలా చేయాలి. ఆ తర్వాత మనం రెడీ చేసుకున్న ఆప్రికాట్ పేస్ట్ని వీడియోలో చూపించినట్లుగా అప్లై చేసి దానిపైన కస్టర్డ్ మిల్క్ పేస్ట్ని కూడా అప్లై చేసుకోవాలి. మళ్ళీ దానిపైన ఫ్రెష్ క్రీమ్ అప్లై చేసేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ బాక్స్ మీద మూత పెట్టేసి ఒక 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. 3 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఆప్రికాట్ డిలైట్ని తీసుకుని సర్వ్ చేసేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆప్రికాట్ డిలైట్ రెడీ అయిపోయినట్లే. సమ్మర్లో ఈ డిజర్ట్ తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శివ రేష్మా వైబ్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్ట్ us.